వెల్కమ్ బ్యాక్. ఇప్పటికే సిలిండర్ మీద భారీ స్థాయిలో జరుగుతున్న దోపిడీకి సామాన్యుడి జేబులు చిల్లులు పడుతున్నాయి. దీనికి తోడు ముందు ముందు సబ్సిడీ కూడా ఎత్తేస్తే ఇక తాము ఎలా బతకాలంటూ సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. పెట్రోల్ డీజిల్ రేట్లను రోజుకోలా మారుస్తూ నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కార్ ఇక ముందు ముందు ఇంకెన్ని సబ్సిడీలకు కోత పెడుతుందని జనం గగ్గోలు పెడుతున్నారు. వచ్చేదిన వస్తాయనుకుంటే ఇలా రేట్ల పోట్లతో చచ్చేదిన వచ్చాయేంట్రా బాబా అని నెత్తి నోరు కొట్టేసుకుంటున్నారు. కేంద్రపీఠం మీద మోడీ కూర్చోగానే అచ్చేదిన్ వచ్చేశాయనుకున్నారు. కానీ గడిచిన 3 ఏళ్లలో మోడీ తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే మాత్రం రాబోయే రోజుల్లో గ్యాస్ తో పాటుగా అన్నింటి మీద సబ్సిడీ ఎత్తేసేందుకు పావులు కదుపుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల మీద సామాన్యుడు భారీగా భారం మోస్తున్నాడు. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్న సిలిండర్ డీలర్లంతా వాళ్ళిచ్చే బిల్లు మీద ఉన్న రేటుకే సిలిండర్ ను సరఫరా చేయాలి. అంటే బిల్లు మీద 477 రూపాయలుంటే ఆ మొత్తానికే సిలిండర్ సప్లై చేయాలి. అయితే 2011లో యూపీఏ సర్కార్ ఈ సబ్సిడీ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. సిలిండర్ మార్కెట్ రేటుకే వినియోగదారుడు కొనుగోలు చేయాలని, ఆ సబ్సిడీ మొత్తాన్ని మాత్రం వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేస్తూ వచ్చింది. ఇలా నేరుగా అర్హులకే సబ్సిడీ అందించేలా ఈ విధానం ప్రవేశపెట్టింది. దీంతో ప్రతి ఒక్కరూ మార్కెట్ రేటుకే సిలిండర్ కొనుక్కుంటూ వచ్చారు. ఆపై వీరప్పమొయిలీ కొత్త ప్రతిపాదనలు తెచ్చారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి 6కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం మీద అప్పట్లో ఎన్డీఏ పార్టీలు, కమలనాథులు తీవ్ర స్థాయిలో గగ్గోలు పెట్టారు. ఇదేం పాలన అంటూ రాగాలు తీశారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నంతలా కలరింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్లు వీళ్లయ్యాక ఎన్డీఏ సర్కార్ యూపీఏ సర్కార్ కన్నా ఓ 4 ఆకులు ఎక్కువే చదివినట్లు ఏకంగా సిలిండర్ల మీద సబ్సిడీయే ఎత్తేయడానికి ప్లాన్ వేశారు. ఒక్కసారిగా ఎత్తేస్తే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుంది. నెమ్మదిగా 2 ఏళ్లలో క్రమక్రమంగా పెంచుతూ ఏకంగా ఎత్తేసేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే జీఎస్టీ దెబ్బకు గత నెల 32 రూపాయలు పెరిగిన సిలిండర్ ధర ఇక మరో 9 నెలల్లో పూర్తిగా మాయమైపోనుంది. అప్పుడు సబ్సిడీ సిలిండర్లు తగ్గించినందుకే గగ్గోలు పెట్టిన కమలనాథులు ఇప్పుడు ఏకంగా సబ్సిడీయే ఎత్తేసేందుకు ఏం సమాధానం చెబుతారో మరి. అందరు పిఎం దగ్గర నుంచి సీఎం వరకు వాళ్ళు యూజ్ చేసేవి అన్ని వాళ్ళ ఫెసిలిటీస్ కొన్ని వదులుకుంటే ఈ 100 రూపాయల సబ్సిడీలు కాదు, కొన్ని కోట్లలో మిగులుతాయి. మనకి ఇన్కమ్ మనకి భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళవి వదులుకోమనండి. ముందు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు వదులుకోవాలి? మీరు రేట్లు తగ్గించకపోతే మహిళలే పెద్ద ఎత్తున ఆందోళన చేసి తగిన బుద్ధి చెప్తారని నేను హెచ్చరిస్తున్నాను. ఒక పక్క నిత్యావసర సరుకులు నింగికెంటున్నాయి, రెంట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ ఈ గ్యాస్ వాళ్ళపైన భారం పెడితే పెద్ద ఎత్తున మహిళలందరూ ఉద్యమించి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోరని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం అమ్ముతున్న రేటుకు అదనంగా ప్రాంతాన్ని బట్టి 25 రూపాయల నుంచి 40 రూపాయలు అదనంగా డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. డెలివరీ ఛార్జీలు కూడా మనం కట్టే డబ్బులోనే ఉంటాయి. కానీ కొన్ని సంస్థల గ్యాస్ డీలర్లు మాత్రం డెలివరీ బాయ్ల చేత బలవంతంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్ మీద కనీసం 25 రూపాయలు డెలివరీ ఛార్జీల పేరుతో వసూలు చేసినా ప్రతి నెల దేశవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల రూపాయలకు అక్రమంగా గ్యాస్ డీలర్ల జేబుల్లోనికి వెళ్లిపోతుంది. అంటే ఏడాదికి దాదాపు 6,000 కోట్ల రూపాయలకు పైగానే గ్యాస్ డీలర్లు దోచేస్తున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా అడ్డుకోదు, అదేమని అడగదు. ఎందుకంటే ఆ భారం భరించేది ప్రజలు కాబట్టి, వాళ్ళు ఓట్లేసేది 5 ఏళ్లకోసారి కాబట్టి. గ్యాస్ పై సబ్సిడీని ఎత్తివేయడం వల్ల మధ్యతరగతి పేదల మీద భారం పడుతుంది. ఈ భారాన్ని ఇలా సబ్సిడీ ఎత్తివేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే గ్యాస్ వాడేవాళ్ళు సైతం ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్యాస్కి అలవాటు పడ్డారు. అలా వాడేవాళ్ళు కూడా మళ్ళీ కట్టెలపై వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటివి రాకుండా ఉండాలంటే కనీసం పేదల వరకైనా సబ్సిడీ అందించాలి ప్రభుత్వము. ఈ గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. పడుతున్న భారాలకి ఈ సబ్సిడీ తీసేయడం వల్ల ఇంకా ఎక్కువ భారాలు పడే అవకాశం ఉంది. ఏదైతే సిలిండర్ ఉందని చెప్పేసి కిరోసిన్ కూడా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు కిరోసిన్ కట్ చేసి కట్లు ఎక్కడ కూడా దొరకని పరిస్థితి.
బాడిగలకు ఉండే ఇళ్లలో కట్ల పొయ్యిలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతము ఒక సిలిండర్ వచ్చి 600 చిల్లర పడుతోంది. సబ్సిడీగా దాదాపు 160-170 రూపాయల వరకు బ్యాంకులోకి వేస్తామని చెప్పి చెప్తున్నారు. అది కూడా పూర్తిగా తీసేసి ఆ భారాన్ని కూడా ప్రజలపైన పూర్తిగా మోపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మహిళల పైన ఈ భారం ఎక్కువగా పడుతుంది. రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరూ సిలిండర్ తీసుకోవాలని ఒత్తిడి చేసి మళ్ళీ కొనిస్తున్నారు. సరే, ఆ వచ్చే కిరోసిన్తో అయినా స్టవ్లు వెలిగించుకొని ఉండే పరిస్థితి ఉంటే మొత్తం దీపం కనెక్షన్ అని చెప్పేసి ఉండే కిరోసిన్ ని కూడా తగ్గించేసి సిలిండర్లు ఇప్పుడు తీసుకునే ప్రతి కుటుంబానికి కూడా అధిక భారం పడుతున్న విధంగా ఈ దీపం పథకంలో తీసుకున్న వాటికి కూడా 2వ సిలిండర్ ఇవ్వరు. ఇచ్చిన ఒక సిలిండర్ కి ఇప్పుడుండే సబ్సిడీలు తీసేస్తే ఆ సిలిండర్ కూడా 600 తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా పెరుగుతూ 1500, గతంలో 1500, 1600 పెట్టి ఎట్లా కొన్నామో ఇప్పుడు ఇంకా అంతకీ ఎక్కువ కొనాల్సిన పరిస్థితి వస్తుందేమో. గత 3 ఏళ్లలో సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల మీద కేంద్రం ఇస్తున్న సబ్సిడీని తగ్గించేలానే కేంద్రం అడుగులేస్తూ వచ్చింది. అందుకే రాగానే 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారికి సబ్సిడీ ఎత్తేసింది. చాలా మంది తమ ఆదాయం బయట పెట్టడం లేదని ఏకంగా ఆధార్ కార్డు అస్త్రాన్ని ప్రయోగించింది. ఆపై స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని క్యాంపెయిన్ చేసింది. ఇప్పుడు ఏకంగా సబ్సిడీని ఎత్తేసింది. ఇలా మోడీ ప్లాన్డ్ గా సామాన్యుడి మీదనే భారం వేయటానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిమానిటైజేషన్ టైంలో కూడా సామాన్య జనం చాలా ఇబ్బందులు పడినా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి ఒక కుటుంబం కానీ ఇవన్నీ లేవు, ఖచ్చితంగా ఈ దేశం కోసం ఒక అంకితమైనటువంటి వ్యక్తి ఏదో చేస్తారని ఎంతో ఓపికతో కష్టపడి కూడా చాలా ఓపికగా ఎదురు చూశారు. కానీ ఫలితాలు చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు లభించలేదు. తర్వాత ఇంకా ఏదో జరుగుతుంది అన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్కీముల ద్వారా ఏ మేరకు మధ్యతరగతి ప్రజలు బెనిఫిట్ అవుతున్నారని ఆలోచిస్తే ప్రచారార్భాటం స్థాయిలో ఫలితాలు మాత్రం అంతగా లేవనేటువంటిది ఒక కఠోర వాస్తవం. సబ్సిడీలు ఎప్పుడు రద్దు చేయాలి? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడు, ప్రజల తలసరి ఆదాయం పెరిగినప్పుడు సబ్సిడీలు ఖచ్చితంగా రద్దు చేయాలి. మరి ప్రజల తలసరి ఆదాయం, ముఖ్యంగా సగటు ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగిందా? పెరిగితే ఏ మేరకు పెరిగింది అనేటువంటిది ప్రశ్న. కాబట్టి తలసరి ఆదాయం పెరగకుండా సబ్సిడీలు కోత విధిస్తూ ప్రజలను ఎత్తిన భారం పెట్టుకుంటూ మనం స్వయం సమృద్ధితో ముందుకెళ్తాం అని అంటే నినాదాలు బాగుంటాయి, కానీ వాస్తవానికి వచ్చినప్పుడు ఏంటంటే సగటు బతుకుల జీవితాలు ఛిద్రమైపోయేటువంటి పరిస్థితి. ఇంతలా సబ్సిడీలు ఎత్తేయడానికి కేంద్రం కూడా ఒక కారణం చెబుతోంది. ఇలా సబ్సిడీలు ఎత్తేయడం వల్ల ఏటా భారీగా కేంద్రానికి ఖర్చుల భారం తగ్గుతుందని, ఆ డబ్బును సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించవచ్చన్నది కేంద్ర సర్కారు చెబుతున్న మాట. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో కొన్ని లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఓ 25 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో బడ్జెట్లో మాత్రమే పెట్రోల్ ధరల్లో మార్పు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకోలా పెట్రోల్ ధరలు మారుతున్నాయి. వాస్తవానికి 2014లో మోడీ అధికార పీఠం ఎక్కగానే పెట్రోల్ ధరలు తగ్గాయి. ఇదేదో తమ ఘనతే అన్నట్టు అప్పట్లో ఎన్డీఏ సర్కారు, కానీ దాని వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలున్నాయన్న వాస్తవాన్ని మాత్రం దాచిపెట్టేసింది. 2013లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $125 వరకు వెళ్లింది. 2014లో అదే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్త $35కు పడిపోయింది. ఆ లెక్కన చూస్తే 2013లో ₹80 లీటర్ పెట్రోల్ ధర 2014లో కనీసం ₹30కైనా రావాలి. కానీ అది ₹65కు ఎప్పుడూ తగ్గలేదు. వాస్తవంగా పెట్రోల్ ధరలు తగ్గినా దాని మీద కేంద్రం భారీగా ట్యాక్సులు వడ్డించి ఆ మొత్తాన్ని తన జేబుల్లోకి వేసుకుంది. ఇప్పుడు కూడా బ్యారెల్ చమురు ధర అదే స్థాయిలో ఉంది. అంటే గత 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వినియోగించిన ప్రతి లీటర్ పెట్రోల్ మీద కేంద్రం ₹20కు పైగానే తన ఖాతాలోకి పంపుకుంటోంది. ఒక రకంగా చూస్తే ఆ సొమ్మంతా ప్రజల నుంచి దోచుకున్నట్లే. ఆ డబ్బంతా ఏం చేస్తోందో, ఏం చేసిందో లెక్కలు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకో రేటు పెట్టి జనాల జేబులకు చిల్లులు పెడుతోంది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా గ్యాస్ మీద సబ్సిడీనే ఎత్తేస్తోంది.